క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీ అందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువుని గురించిన తన జీవపు వాక్కు. భక్తకోటికి పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. క్రీస్తుతో శ్రమానుభవం. క్రైస్తవ విశ్వాసంలో శారీరకంగా కలిగే శ్రమలు ఒక అనుభవం అయితే, ఆత్మీయంగా కలిగే శ్రమలు ప్రత్యేకమైన అనుభవాలుగా ఉంటాయి. ఈ లోకంలో జీవించినంతకాలం ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ దైవ చిత్తానుసారంగా జరిగాయి అనుకోవడం పొరపాటు. వ్యక్తిగత నిర్ణయాలు, పొరపాట్ల వల్ల జరిగే పరిణామాలు దేవుని నుండి కలిగిన శ్రమలు కాదు అని అర్థం చేసుకోవాలి. మన జీవితం దేవుని చిత్త ప్రకారం జీవించి సిలువలో విజయాన్ని పొందుకుందుముగాక.